నేను ఒక ఏసీ టెక్నీషియన్ని. ఏసీలు, వాషింగ్ మిషన్ ఒకటి రిపేర్ చేస్తుంటాను. అయితే ఈరోజు ఒక కస్టమర్ ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఇంట్లో ఏసీ కంప్లైంట్ ఉందని చెప్పి, కూలింగ్ రావట్లేదు, ఒకసారి వచ్చి చెక్ చేయమ్మా అని అన్నారు. అయితే నాకు కొంచెం ఖాళీ లేదని చెప్పాను. బట్ వాళ్ళు చిన్నపిల్లలతో ఉన్నారు, త్వరగా రా అని చెప్తే ఇంకా సరే అని చెప్పి వచ్చాను. చెక్ చేస్తే గ్యాస్ లేదు. అయితే ఫిల్ చేయాలండి, గ్యాస్ అయిపోయింది, ఇందులో గ్యాస్ లేదని చెప్పాను. మేము 1 ఇయర్ కూడా అవ్వదమ్మా గ్యాస్ ఎక్కించుకొని, మళ్ళీ ఎలా పోయింది అని అడిగారు. అయితే వాళ్ళని ఇంతకుముందు ఏమైనా ఇల్లు గట్రా షిఫ్ట్ అయ్యారండి అని అడిగాను. అయితే షిఫ్ట్ అయ్యామమ్మా, ఒక 2-3 months అవుతుంది షిఫ్ట్ అయ్యి అని చెప్పారు. అయితే ఏసీకేమో ఎక్కడ చిన్న ఆయిల్ స్పాట్ కూడా లేదు, గ్యాస్ లీక్ అయినట్టు. అయితే ఫస్ట్ వీళ్ళని ప్రాపర్గా క్వశ్చన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందని చెప్పి అడిగాను నేను. అయితే ఇక్కడ ఏసీ ఎన్ని రోజులు బిగించకుండా ఇంటి దగ్గర వదిలేశారని అడిగాను. అడిగితే తెచ్చిన వెంటనే బిగించారా లేదండి అని అడిగితే ఆవిడ, లేదమ్మా ఒక 1 month 2 months అలా ఇంటి దగ్గర ఉంచాం, ఆ తర్వాత వచ్చాడు టెక్నీషియన్, వాడు బిగించారు అని చెప్పారు. అప్పుడు కూడా పెద్దగా కూలింగ్ రాలేదు, బిగించినప్పుడు కొద్దిగా వచ్చింది, ఆ తర్వాత నుంచి మొత్తానికి ఆగిపోయింది అని చెప్పారు. అయితే అలా ఎక్కువ రోజులు వదిలేయకూడదండి, అలా వదిలేయడం వల్ల గ్యాస్ పోయింది. ఎక్కువ అంటే ఎలంకి వాల్స్ బాగానే ఉంటే పర్వాలేదు, కాస్తుంది. బట్ ఎలంకి వాల్స్ సరిగ్గా లేకపోయినా, సరిగ్గా క్లోజ్ చేయకపోయినా లీక్ అయిపోద్ది గ్యాస్. అంటే ఎక్కువ రోజులు ఏంటంటే ఏసీ ఎప్పుడైనా మనం హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు గట్రానే ఏసీ ఎప్పుడు నిప్పేసి పక్కన వదిలేయకూడదు. అయితే ఒక 10 days 5 days అంతే, అంతకుమించి ఎక్కువ రోజులు వదిలేయడం కూడా మంచిది కాదు. అయినా అంత త్వరగా బిగించుకుంటే అంత మంచిది ఏసీ. బట్ ఏంటంటే కొంతమంది త్వరగా పక్కన పెట్టేస్తారు, గ్యాస్ గట్రా పోదనుకుంటారు కానీ పోతుంది కంపల్సరీ. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ కాపర్ పైపులు ఉంటాయి కదా, ఆ కాపర్ పైపులకి ఫోమ్ ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. అంటే వైట్ ఫోమ్ అయితే అంత గమ్మున పోదు, కానీ ఆ బ్లాక్ కలర్ ఫోమ్ ఉంది కదా పైపులకి తొడిగింది, అది ఎండకి గమ్మున పోతుంది అన్నమాట. అంటే వైట్ ఫోమ్ అన్నది కంపెనీ వాళ్ళు ఇస్తారు, మనం బయట కొనుక్కుంటే మాత్రం బ్లాక్ ఫోమ్ మాత్రమే దొరుకుద్ది. ఏంటంటే ఈ బ్లాక్ ఫోమ్ మొత్తం పోయింది పైపులది. మొత్తం ఫోమ్ తెచ్చి వేసాను, నా దగ్గర 2 ఫోమ్లు ఉన్నాయి, అవి వేస్తాను. దాని మీద రిబ్బన్ కూడా చుడితే బాగుంటుంది, కంపల్సరీ చుట్టాలి బ్లాక్ దానికైతే. ఎందుకంటే వైట్ ఫోమ్కి చుట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎండ రిఫ్లెక్ట్ కొడుతుంది. బ్లాక్ ఫోమ్ ఏంటంటే ఎండని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గమ్మున పాడైపోద్ది. అందుకని చెప్పి ఫోమ్ వేసుకోవాలి. ఫోమ్ వేసిన దాని మీద కంపల్సరీ రిబ్బన్ రోల్ చుట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోమ్ వేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే, పైపులు చిల్లింగ్ అవుతుంటాయి కదా, ఆ చిల్లింగ్ అవుతున్నప్పుడు ఆ చిల్లింగ్ మ్యాక్సిమం బయటికి పోకుండా ఉంటుంది. అది ఫోమ్ లేకపోతే సన్లైట్ గట్రా పడుతున్నప్పుడు ఎండకి హీట్ అవుతుంది. హీట్ అవ్వడం వల్ల ఏంటంటే గ్యాస్ ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ ఫోమ్ వేసుకోవాలి. ఫోమ్ లేకుండా చాలామంది యూజ్ చేస్తుంటారు, యూజ్ చేయడం అంత మంచిది కాదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ డ్రాప్స్ కింద పడిపోతుంది. బయట ఉన్నంతసేపు ప్రాబ్లం ఉండదు, కానీ హౌస్లో లెఫ్ట్ సైడ్ పైపింగ్ గట్రా రైట్ సైడ్ పైపింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సైడ్న లోపల కారిపోతుంది వాటర్. కాబట్టి ఏంటంటే కంపల్సరీ ఫోమ్ వేయించుకోవడం మంచిది. గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు వేయించుకోవడం కానీ, ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కానీ వేయించుకుంటే బెటర్. కొంచెం టెక్నీషియన్ కూడా తక్కువ పని ఉంటుంది, పనిలో పని కాబట్టి చేసేస్తారు. వాటికి పెద్ద అమౌంట్ కూడా పెద్ద అడగరు వాళ్ళు కూడా. అండ్ ఇది రిబ్బన్ రోల్ గట్రా అన్నీ చుట్టేసాను, అయిపోయింది. అండ్ ఇప్పుడు వ్యాక్యూమ్ పెట్టాలి. కంపల్సరీ వ్యాక్యూమ్ పెట్టించుకోవాలి గ్యాస్ ఎక్కిస్తున్నప్పుడు. వ్యాక్యూమ్ ఏంటంటే లోపల ఉన్న ఎంటీ ఎయిర్, పైపుల్లో ఉన్న కంప్రెసర్లో ఉన్న ఎంటీ ఎయిర్ అంతా బయటికి లాగేస్తుంది అనమాట. ఆ ఎంటీ ఎయిర్ లాగేసిన తర్వాతే గ్యాస్ అన్నది ఫిల్ చేయాలి, లేకపోతే మనకి కూలింగ్ సరిగ్గా అనిపించదు. వస్తుంది కూలింగ్, బట్ అంత అనిపించదు. మనం కొన్నప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత అంత కూలింగ్ రావట్లేదు అనిపిస్తుంది. ఇక కంపల్సరీ వ్యాక్యూమ్ పెట్టాలి. వ్యాక్యూమ్ పెడితేనే కూలింగ్ బాగుంటుంది అన్నమాట. దీనికి లీక్ ఎక్కడైనా ఉందేమో అని చెక్ చేశాను, లీక్ అయితే ఎక్కడా లేదు. అది
మన వాళ్ళు పక్కన వదిలేయడం వల్ల గ్యాస్ పోయింది అంతే. ఇంకా మొత్తం ఫ్లేరింగ్ నట్లు గట్రా అన్నీ చెక్ చేశాను. కంప్రెసర్ గట్రా ఏమన్నా లీక్లు ఏమన్నా ఉన్నాయేమో చూశాను. ఎక్కడ లీకులు లేవు, అంతా బాగానే ఉంది. ఏంటంటే చాలామంది గ్యాస్ లీక్ చేయించుకునేటప్పుడు ఫ్లేరింగ్ నట్టు అయితే ఓకే, ప్రాబ్లం లేదు, ఫ్లేరింగ్ వేసుకొని గ్యాస్ ఎక్కించేసుకోవచ్చు. కానీ కాయిల్ లీక్లు గట్రా వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది అంటే మ్యాక్సిమం టెక్నీషియన్ అయితే చెప్పేస్తారు కరెక్ట్గానే, కానీ ప్రాపర్గా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వచ్చి గ్యాస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతుంటారు. అది ఎక్కడ లీక్ ఉన్నదన్నది కూడా చెక్ చేయరు వాళ్ళు. చెక్ చేయకపోతే మాత్రం కంపల్సరీ మళ్ళీ గ్యాస్ పోతాయి. కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎక్కడ లీక్ ఉందన్నది కూడా మనం అడిగితే కొంచెం మంచిదే కస్టమరు. ఎందుకంటే వచ్చే మీద చేసి వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదు. ప్రాపర్గా చేస్తానే రేపన్న రోజు మనకు ఇంకో 4 వర్కులు తగులుతాయి, మనకి మంచి పేరు ఉంటుంది. ఆయిల్ లీక్లు వస్తే ఏంటంటే కంపల్సరీ కొన్ని అయితే ఇంకా కాయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం కాయిల్ లీక్లు అంత త్వరగా అవ్వవు. అంటే ఓల్డ్ ఏసీ అయితే చేయించుకోకపోవడమే బెటరు కాయిల్ లీక్లు గట్రా. ఎందుకంటే కొత్త ఆయిల్ మార్చుకోవడం అంటే అది చాలా డబ్బులు అవుతాయి. దానివల్ల కొత్త ఏసీ కొనేసుకోవచ్చు. కొంచెం కొత్త ఏసీ పర్వాలేదు అనుకుంటే మాత్రమే కొంచెం చేయించుకోవడానికి ట్రై చేయాలి మనం. పాత అయితే మాత్రం చేయించకూడదు కంపల్సరీ. అండ్ ఈ వీడియో నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచో పెడదామని చూస్తున్నాను. ఎందుకంటే చాలామంది కస్టమర్లకి తెలియట్లేదు సరిగ్గా. నేను వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు ఏసీలు అన్నీ. సర్వీసింగ్లు గట్రా వాళ్ళు ఓన్గా కొంతమంది చేసుకుంటుంటారు. ఏంటంటే ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా సరే కస్టమర్లు వాళ్ళు ప్రాపర్గా చేయలేరు. ఎందుకంటే టెక్నీషియన్ చేయడం వేరు, మీరు చేసుకోవడం వేరు. ఏదో 2 ఫిల్టర్లు ఉంటాయి కదా, డోర్ ఓపెన్ చేసి తీసేసి కడిగేయడమే కదా అని అనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఫిల్టర్లు తీసుకుంటారు కడిగేసుకుంటారు. కానీ అవి పెట్టేటప్పుడు మాత్రం డోర్ క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వట్లేదని చెప్పి కొంచెం గట్టిగా అయితే దాని సైడ్ పిన్లు ఉంటాయి, అవి విరిగిపోతాయి. బయట ఏమో మనకు ఆ పిన్నులు దొరకవు, డోర్ దొరకదు ఎక్కడ అసలు. మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, సర్వీస్ సెంటర్లో కూడా అందుకు గుమ్మం దొరకవు, పైగా బోల్డ్ ప్రైస్ అయ్యి. అంటే ఏంటంటే మనకి మహా అయితే ఒక 6 మంత్స్కి లేదా 3 మంత్స్కి అలాగా జనరల్ సర్వీస్, ఫుల్ సర్వీస్కి 1 ఇయర్కి అలా ఫుల్ సర్వీస్. అంటే ఏసీ పొజిషన్ బట్టి మనం టెక్నీషియన్ పిలిచామంటే అతను చెక్ చేసుకొని జనరల్ సర్వీస్ అయితే జనరల్ సర్వీసు, ఫుల్ సర్వీస్ అయితే ఫుల్ సర్వీసు చేస్తారు. మనం మినిమం మనకి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే కంపల్సరీ 1 ఇయర్కి ఫుల్ సర్వీస్ చేయించుకోవాలి అన్నది మనకు ఉండాలి కస్టమర్కి ఎప్పుడు. అంతేగాని మనకు సర్వీసింగ్ వచ్చు కదా అని చెప్పి కస్టమర్లు చాలామంది ఏంటంటే వాళ్ళు ఓన్గా జనరల్ సర్వీస్ చేస్తున్నారు, ఫిల్టర్లు తీసి కడిగేస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే సర్వీస్ చేసంటే వాళ్ళు రోజు మేము 2 మంత్స్కి ఒకసారి చేస్తామమ్మా అని అంటుంటారు. 2 మంత్స్కి ఒకసారి సర్వీస్ చేస్తున్నామని వాళ్ళు చేసిన సర్వీసు అది ఫిల్టర్లు మాత్రమే కాదు కదా, డస్ట్ లోపలికి వెళ్ళేది. కొన్ని రోజులు మాత్రం ఫిల్టర్ల మీద ఉంటుంది స్టార్టింగ్ డస్ట్, తర్వాత ఉండే కొద్ది కాయిల్ మీదకి వెళ్ళిపోద్ది, కాయిల్ బ్లాక్ అయిపోద్ది, బ్లోయర్ బ్లాక్ అయిపోద్ది, వెనకాల అవుట్డోర్ కూడా కాయిల్ బ్లాక్ అయిపోద్ది. ఇవన్నీ కస్టమర్కి తెలియవు. ఒకవేళ చేయడానికి ట్రై చేయడం కూడా మంచిది కాదు, ఏసీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ ఇలాగే ఫుల్ సర్వీస్ చేసుకోవడం కోసం అని చెప్పి ఏకంగా పంపే ఉన్నాడంట. మా ఫ్రెండ్ చెప్పాడు, అతను వెళ్ళాడు ఆ కంప్లైంట్కి. ఏమైందంటే కస్టమర్ సర్వీస్ పంప్ ఓన్ వేసుకొని ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి ఏసీకి కవర్ వేసి కొట్టాడంట సర్వీసు. ఏంటంటే టెక్నీషియన్ అయితే ఫ్రంట్ డోరు డూము గట్రా అన్నీ ఓపెన్ చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు కదా, మామూలుగా పెట్టి కొట్టేసాడంట. మొత్తం బోర్డులో గట్రా వాటర్ వెళ్ళిపోయినాయి, మోటార్ గట్రా అన్నీ పాడైపోయినాయి, దానికి బోల్డ్ డబ్బులు అయినాయి. టెక్నీషియన్కి అయితే ఏంటంటే మహా అయితే ఒక 1500 500, జనరల్ సర్వీస్ అయితే 500, ఫుల్ సర్వీస్ అయితే 1500 లేదా 2000 తీసుకుంటారు అంతే. అలా అయిపోయేదానికి ఆయన బోల్డ్ డబ్బులు చేసుకున్నాడు, ఏసీ ఎందుకు పనికి రాకుండా చేసుకున్నాడు. అలా చేసుకోకూడదు. కంపల్సరీ మనకు పూర్తిగా తెలిస్తేనే చేయాలి ఏదైనా సరే, మనకి పూర్తిగా తెలియకుండా చేయకూడదు. ఒకవేళ మనకు పూర్తిగా తెలిసినా సరే ఏంటంటే ఒకసారి ఫుల్ సర్వీస్ చేసినప్పుడు టెక్నీషియన్ చేతిలోనే
ఎంత వాటరు బోర్డు మీదకి వెళ్ళకుండా కొట్టినా సరే మాయిశ్చర్ వెళ్ళిపోద్ది. మాయిశ్చర్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే టెక్నీషియన్ తెలుసు కాబట్టి ఆ టైంకి ఏం చేయాలన్నది చేస్తాడు. కానీ మామూలు వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, వెంటనే ఆన్ చేసేస్తారు. అది బోర్డు గట్ట సర్క్యూట్ అయిపోద్ది. టెక్నీషియన్కి ఏంటంటే ఎప్పుడైనా ఆన్ చేయకూడదని తెలుసు కాబట్టి ఆన్ చేయడు. కాబట్టి ఏంటంటే పూర్తిగా తెలియకుండా మనం ఏ పని చేయకూడదు. ఇది గ్యాస్ ఫిల్ చేసాను, వ్యాక్యూమ్ కూడా పెట్టేశాను, సక్సెస్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.